హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. సో ఈరోజు బ్యూటిఫుల్ లట్కన్ అయితే తయారు చేద్దాం. ఇది 4x4 అండి. ఇలా మధ్యలో కట్ చేద్దాం. ఇది 3x3, దీన్ని కూడా మధ్యలో కట్ చేద్దాం. సో ఇప్పుడు ఒక సిమెంట్ కలర్ బ్లూ లాంటిది ఒక ఇది కట్ చేసిన తర్వాత ఒక ముక్క మీద ఒక ముక్క నేను చూపిస్తున్నాను కదండి, అలాగా స్టిచ్ చేసేసి దీన్ని ఇలాగ ఇటువైపు మడత పెట్టి మళ్ళీ ఆ వీ షేప్ మీద స్టిచ్ చేసేయాలి. చేసిన ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్స్ని కట్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా అందంగా వచ్చాయండి ఇవి మాత్రం. సో ఇలా నేను తయారు చేశాను కదండి. ఇలా తయారు చేసిన తర్వాత ఈ మధ్యలో థ్రెడ్ మనం ఏదైతే ముందు తయారు చేసుకున్నామో ఆ థ్రెడ్ని కింద ఒకటి పైన ఒకటి పెట్టి మధ్యలో థ్రెడ్ వచ్చేలాగా చివర అంటే థ్రెడ్ ఊడిపోకుండా కుట్టి తర్వాత ఆ వీ షేప్ మీద మళ్ళీ అలా కుట్టేయాలి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చితే కనుక జస్ట్ కామెంట్ చేయండి. సో ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని ఇప్పుడు దాన్ని మనం ఇలా తిరగేసేస్తాం థ్రెడ్ పైకి వచ్చేలాగా. ఇప్పుడు మనకి ఈ షేప్ వచ్చింది. ఈ షేప్ని ఇలా మడత పెట్టి ఇక్కడ ఒక టాకా వేసేయాలి. టాకా వేసేస్తే చూసారు కదా, భలేగా వచ్చింది కదండి. అసలు 2 కలర్స్తో చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఈ బ్లౌజ్కి అనమాట ఇవి లట్కన్స్. అలాగే ఈ బ్లౌజ్కి పైపింగ్ కూడా నేను వేసానండి. ఆ పైపింగ్ థ్రెడ్ వేయలేదు, థ్రెడ్ లేకుండా అనమాట. కొంతమంది థ్రెడ్తో వేయలేకపోతున్నారు కదా, వేయలేని వాళ్ళ కోసం అనమాట. థ్రెడ్ లేకుండా ఇది పైపింగ్, లోపల థ్రెడ్ ఏం లేదు, ఓన్లీ క్లాతే. సో అది కూడా వీడియో అయితే నేను అప్లోడ్ చేశానండి. ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి చూడండి. చాలా అంటే చాలా సన్నగా వచ్చింది, కానీ లోపల థ్రెడ్ అయితే ఉండదు. చాలా సింపుల్ మెథడ్ అండి. రౌండ్ షేప్కి అయితే ఎలా వేయాలి, స్క్వేర్కి అయితే ఎలా వేయాలి అనేది కూడా నేను అయితే రౌండ్ చూపించాను అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.